భారతదేశంలో సంస్కరణలు, సంక్షేమ పథకాలను అమలు చేసిన దేశ దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొండేటి గంగాధర్ పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో గల బీజేపీ ఈస్ట్ మండల కార్యాలయం వద్ద దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవరాజ్ శేఖర్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొండేటి గంగాధర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని వాజ్పేయి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మాలకొండయ్య, గంగాధర్లు మాట్లాడుతూ వాజ్పేయి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ వల్లి, నక్కారాణి, బొక్క వెంకటరమణ, బుజ్జి, ధనలక్ష్మి, బంధన్ నూకరాజు, ప్రసాదులు పాల్గొన్నారు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధనను అందిపుచ్చుకొని ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసిన పునాది డెవలప్మెంట్ ని సాగిస్తూ మన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ కులాలకి మతాలకి అతీతంగా నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతుంది. ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రతి గ్రామంలో సడక్ యోజన, రోడ్లు కానివ్వండి, లేకపోతే ఆ రోజు వారు ఇచ్చినటువంటి అంగన్వాడీ కేంద్రాలకి జీతాలు పెంచడం కానివ్వండి, లేకపోతే వారి యొక్క ఆశయ సాధన దేశంలో నలు ప్రాంతాలను కలుపుతూ వేసినటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే అన్ని సముద్రాలను కూడా ఈ యొక్క మన భారతదేశంలో ఉండేటటువంటి అనేక నీటి వ్యవస్థను కలిపేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అద్భుతంగా చేసినటువంటి పునాదే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో రోజువారీగా చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముందు కనపడుతున్నాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా సైనికుల్లాగా ప్రజలందరికీ పొలాలు అందించడం కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా పనిచేసే ప్రజల అభివృద్ధి జరిగినప్పుడే వారికి సరైన నివాళి అని చెప్పి మనం ఇవాళ గుర్తుంచుకోవాలి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి మన జరుపుకుంటున్నాము. ఆయన మృదు స్వభావి, శత్రువులను కూడా ప్రేమగా పలకరించే ఉదార స్వభావం కలవాడు. ఆయన మాటలతో, ఆ నిర్ణయాలతో శత్రువులు కూడా శత్రువుల గుండెల్లో కూడా రైలు పరిగెట్టించేవాడు. అటువంటి ఆయన ఈరోజు ప్రతి మహిళ కూడా ఆ వాజ్పేయి గారిని గుర్తించుకునే అరుదైన అవకాశం ఇది. ఎందుకంటే ఈరోజు ప్రతి మహిళ కూడా ఆర్థికంగా తన యొక్క స్వభావంతో నిలబడుతుందంటే ఈరోజు డ్వాక్రా అనే దాన్ని ఆర్గనైజేషన్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాజ్పేయి గారు వారి యొక్క పరిపాలన దేశ ప్రగతిని పరిగెత్తి ఇచ్చడం జరిగింది. వారి యొక్క ఆశయాలను అందిపుచ్చుకుని ఈరోజు ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం కూడా జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ